నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ నేతల పోటాపోటీ కార్యక్రమాలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తోంది. అటు వచ్చిన వారికి సమాధానం ఇవ్వడానికి సిద్దమని బీజేపీ నేతలు తెలిపారు. అంకాపూర్లో తన ఇంటి దగ్గర సిద్దంగా ఉంటానని అన్నారు రాకేష్ రెడ్డి. దీంతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు కాంగ్రెస్ నేతలు ముందస్తు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. ఆర్మూర్ నియోజకవర్గంలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ నేతలు హోరాహోరీగా సవాలు విసురుకోవడము, అలాగే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇల్లు ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మనం ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ గ్రామంలో ఉన్నాం. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసం వద్ద ప్రస్తుతం పరిస్థితి మనం ఒకసారి చూద్దాం. ఇక్కడున్న ఈ నివాసంలోనే బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ ఇల్లు ముట్టడి కోసం కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, అలాగే హామీలు నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఇల్లు ముట్టడించడానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా ప్రతి సవాల్ చేశారు. తను ఇంట్లో సిద్ధంగా ఉంటాను, తన స్థాయి నాయకులు వచ్చి మాట్లాడితే సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని రాకేష్ రెడ్డి సవాల్ చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నాయకులు, ఇటు బీజేపీ నాయకుల సవాలు ప్రతి సవాళ్ళ మధ్య ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దీని నేపథ్యంలోనే భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గత ఎన్నికల సమయంలో తన సొంత నిధులతో ఇల్లు కట్టిస్తాను, నిరుపేదలకు ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ₹1 వైద్య సదుపాయం అంటూ కూడా ఒక హామీ ఇచ్చారు. ఇలాంటి హామీలను ఇంకా నెరవేర్చలేదు. వీటికి సంబంధించి ఎమ్మెల్యే సమాధానం ఇవ్వాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ దశలోనే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సమాచారంతో పోలీసులు కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఆర్మూర్ అలాగే ప్రస్తుతం ఈ అంకాపూర్ గ్రామంలో కూడా ఆంక్షలు అమలవుతున్నాయి. అంటే అనుమతి లేకుండా, ఎలాంటి అనుమతి లేకుండా ఇక్కడ గుమికూడము, అలాగే ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేయడాన్ని నిషేధించారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ నివాసంలోనే ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎమ్మెల్యేతో పాటు ఉన్నారు. మరోవైపు ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి నుంచి వినయ్ రెడ్డి బయటకు వెళ్లకుండా ఆ ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, కొందరు ద్వితీయ శ్రేణి నాయకులను కూడా పోలీసులు ముందస్తు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే ప్రధానంగా గత కొంతకాలంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ నాయకుల మధ్య ప్రతి సవాళ్ళు కొనసాగుతున్నాయి. ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నిజామాబాద్లో జరిగిన ఇందూరు రణభేరి సభలో చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉటంకిస్తూ కాంగ్రెస్ నాయకులు ప్రత్యారోపణలు చేస్తున్నారు. ప్రధానంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన బైక్లను, అలాగే 2-వీలర్ షోరూంలోంచి స్కూటీలను ఎత్తుకెళ్లాలని పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే తమ నాయకులపై ఇలా ఎత్తుకెళ్లడము, దాడులు చేయడము అనే వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ దశలోనే ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఇటు కాంగ్రెస్ నాయకుల సవాల్, అలాగే దానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వేసిన సవాల్ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్మూర్ ప్రాంతంలో హైటెన్షన్ కొనసాగుతోంది. వీడియో జస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఆర్మూర్ నియోజకవర్గం నుంచి. ఓడిపోవడానికే పుట్టిన వాళ్ళు, అపజయం తప్ప జీవితంలో విజయం మెరుగని వాళ్ళు, ఒక తప్పుడు కూతలు, తప్పుడు పోస్టర్లతో ఆర్మూర్లో ఒక రాజకీయ విక్రీడ మొదలుపెట్టారు. దానికి నేను సిద్ధం, రెడీ ఉండుండ్రి, యుద్ధం నేను సిద్ధం. కానీ నా స్థాయి నాయకులతో సిద్ధం. అది హనుమల రేవంత్ రెడ్డి,
లేదా రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే వారితో సిద్ధం. లేదు నిజామాబాద్ జిల్లా సీనియర్ శాసనసభ్యులు ఎవరైనా ఉంటే గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారు రమ్మనండి. అంకాపూర్ ముట్టడెందుకు, రండి, వెల్కమ్. మీ వస్తారని ఎదురు చూస్తున్నాను. ఒకవేళ చెప్తున్నా, శాంతి భద్రతలకు ఎవడన్నా విఘాతం కలిగించడం ఆర్మూర్ నియోజకవర్గంలో ఎవరిని వదలను. మీరు అనుకుంటారచ్చు గడిచిన 10 సంవత్సరాలలో ఏమేమి చేసినాము, ఇలా రాజకీయ ముసుగు పార్టీలు మారి మళ్ళా మొదలుపెట్టారు ఆట. మిమ్మల్ని అక్కడ మీ ఆటలు సాగనివ్వను. ఒక్కొక్కడిని ఎంచి లెక్క పెడతాను. ఆర్మూర్ నిజం ప్రశాంతంగా ఉండాలి, స్వేచ్ఛతో ఉండాలి. దేనికంటే దానికి సిద్ధం.